నమస్తే, వెల్కమ్ టు స్టూడియో వన్ న్యూస్. నేను శ్రీలత. ఇక డీటెయిల్స్ చూస్తే అమరావతి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. 119 ప్రధాన మౌలిక వసతుల ప్రాజెక్టులో 97 పనులు ప్రారంభం, 4 ప్రాజెక్టులు పూర్తి. అమరావతికి 41,187.70 కోట్ల రుణ సమీకరణ ఇప్పటి వరకు 12,731.13 కోట్లు ఖర్చు. 30,173 మంది రైతులకు 71,299 రిటర్నబుల్ ఫ్లాట్ల కేటాయింపు. వెలగపూడి సచివాలయం, అసెంబ్లీ, అమరావతి రాజధాని నిర్మాణ పనుల పునఃప్రారంభం అనంతరం వివిధ ప్రాజెక్టుల పురోగతి, నిధుల సమీకరణ, వ్యయం, రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్ల కేటాయింపు, రాజధాని గ్రామాల్లో మౌలిక వస్తువుల అభివృద్ధిపై రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అసెంబ్లీలో కీలక వివరాలను వెల్లడించారు. శాసనసభ్యులు శ్రవణ్ కుమార్, బుచ్చయ్య చౌదరి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. అమరావతి క్యాపిటల్ సిటీలో ఇప్పటి వరకు 119 ప్రధాన మౌలిక వస్తువుల ప్రాజెక్టులు ప్రతిపాదించామని మంత్రి తెలిపారు. వీటిలో 113 ప్రాజెక్టులకు లెటర్ ఆఫ్ అప్రూవల్ జారీ చేసినట్లు పేర్కొన్నారు. మొత్తం 97 ప్రాజెక్టుల పనులు ప్రారంభమయ్యాయని, వాటిలో 4 ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తయ్యాయని, మరో 93 ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని వివరించారు. అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణపై మంత్రి మాట్లాడుతూ వరల్డ్ బ్యాంక్, హడ్కో, నాబార్డ్, NABFID, APPFC తదితర సంస్థల ద్వారా మొత్తం 41,187.70 కోట్ల రుణం సమకూర్చామని తెలిపారు. 2024 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 12,731.13 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. అమరావతిలో చేపడుతున్న మొత్తం 119 పనులకు సుమారు 66,802 కోట్ల వ్యయం అవుతుందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న 103 పనులకు 58,093 కోట్ల వ్యయం అవుతుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం అమరావతి నిర్మాణ పనులను నిలిపివేయడం వల్ల నిర్మాణ వ్యయం దాదాపు 25% పెరిగిందని మంత్రి వివరించారు. రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్ల కేటాయింపు. ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతుల నుంచి సమీకరించిన భూమికి సంబంధించి 98% మేర రిటర్నబుల్ ఫ్లాట్ల కేటాయింపు పూర్తయిందని మంత్రి నారాయణ తెలిపారు. మొత్తం 30,173 మంది రైతులకు 71,299 రిటర్నబుల్ ఫ్లాట్లు కేటాయించడం పూర్తయిందని, ప్రస్తుతం వాటి అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. అలాగే 2014 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు రైతులకు 2,248.02 కోట్ల మేర కౌలు చెల్లించామని మంత్రి వెల్లడించారు. 29 రాజధాని గ్రామాల్లో 904 కోట్లతో మౌలిక వసతులు. అమరావతిలోని 29 రాజధాని గ్రామాలను క్యాపిటల్ సిటీలోని ఇతర ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని మంత్రి తెలిపారు. ఈ మేరకు 904 కోట్లతో 29 గ్రామాల్లో రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి సరఫరా తదితర మౌలిక వసతులు కల్పించనున్నట్లు వివరించారు. గ్రామాల్లో అవసరమైన మౌలిక వసతులను రాజధాని నగర ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ పనులకు సంబంధించిన టెండర్లను ఆగస్టు 27న ఖరారు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. టెండర్ ప్రక్రియ పూర్తయిన వెంటనే పనులను వేగంగా చేపట్టనున్నట్లు వెల్లడించారు. R&B రోడ్ల పనులు వేగవంతం. రాజధాని గ్రామాల్లో R&B పరిధిలోని కొన్ని రోడ్ల పనులు కొంత ఆలస్యమైన మాట వాస్తవమేనని మంత్రి నారాయణ తెలిపారు. ఈ అంశంపై R&B శాఖ మంత్రి సంబంధిత అధికారులతో చర్చించినట్లు తెలిపారు. ప్రస్తుతం R&B రోడ్ల పనులు వేగవంతం చేశామని, మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు. అమరావతి రాజధాని నిర్మాణాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లడంతో పాటు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, రాజధాని గ్రామాల్లో సమగ్ర మౌలికల వసతి కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.